హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే కూలీ సినిమా, వార్ 2 సినిమా ఈ రెండు కూడా ఒకటే డేట్న రిలీజ్ అవబోతుంది. ఒక పక్క కూలీకి చూస్తేనేమో ఎక్స్పెక్టేషన్స్ పీక్లో ఉంది, హైప్ అనేది. బికాజ్ ఎప్పుడైతే కూలీ టీజర్ రిలీజ్ చేశారో 1 year అయిపోతున్నట్టుంది. 8.6 million వ్యూస్, అంటే నియర్లీ 8 million వ్యూస్ ఓన్లీ తెలుగు వర్షన్ కూలీ తలైవర్ రజనీకాంత్ గారికి. అలాగే రీసెంట్గా రిలీజ్ చేసిన 100 days ఫర్ కూలీ అని చెప్పేసి రిలీజ్ చేసిన దానికి కూడా 6 million వ్యూస్ ఉన్నాయి. అంటే హైప్ ఏ రేంజ్లో ఉందనేది అర్థం చేసుకోవచ్చు కంపారిటివ్లీ విత్ వార్ 2. ఇప్పుడు వార్ 2 చూస్తే ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు ఈ యొక్క టీజర్ని రిలీజ్ చేయడం జరిగిందో, ఈ యొక్క టీజర్కి 24 hours వచ్చినటువంటి ఇప్పటి వరకు సోఫార్ 2 ఛానల్స్ రిలీజ్ చేశారు. ఒకటి యష్ రాజ్ ఫిలిమ్స్ అఫీషియల్ ఛానల్ రిలీజ్ చేశారు, దాంట్లో 4.5 million వ్యూస్ ఉంది. ఇంకొకటి యష్ రాజ్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్లో రిలీజ్ చేశారు, సో దాంట్లో ఒక 1.6 million వ్యూస్ దాకా ఉంది. అంటే ఓవరాల్గా కలుపుకుంటే ఒక 6 million వ్యూస్ కూడా లేవు దీనికి. అంటే ఓవరాల్గా 4.5, 1.6 అంటే 6 million వ్యూస్ అంతే. అంటే కూలీతో పోల్చుకుంటే ఈ సినిమా తాలూకు హైప్ తెలుగులో ఏ రేంజ్లో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ సౌత్లో ఇంకా రజనీకాంత్ గారి మార్కెట్ గురించి వెచ్చగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఎన్టీఆర్ గారు అండ్ రితిక్ రోషన్ గారి మార్కెట్ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముగ్గురు కూడా పాన్ ఇండియా స్టార్సే. సో ఇప్పుడు వార్ 2 కొంచెం తగ్గడంతో అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ రితిక్ రోషన్ గారి ముందు జూనియర్ ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి క్యాపబిలిటీస్ కానీ అంటే ఆనకపోవడంతో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యారు. ఫ్యాన్సే చాలా వరకు డిసప్పాయింట్మెంట్ అయ్యారు అనేది వాస్తవ నిజం. సో ఇప్పుడు అందరి చూపు కూలీ మీదకి వెళ్ళింది. అంటే ఇప్పుడు కూలీ వార్ 2ని బీట్ చేస్తుందా చేయదా అనేది మనం అంటే ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది, కూలీకి సంబంధించినటువంటి టీజర్ రిలీజ్ అయింది, రెండు కంపారిజన్ చేస్తారు. అంటే ఏది హైప్ ఉంది ఏంటి అని చెప్పేసి. అంటే యష్ రాజ్ ఫిలిమ్స్లో వార్ తర్వాత వస్తున్నటువంటి వార్ 2కి సీక్వెల్ సినిమాకి ప్రతి సినిమాకి కూడా హైప్ ఉంటుంది. మరి ఇక్కడ చూస్తేనేమో కొంచెం డల్గా అనిపించింది ఓవరాల్గా చూస్తే వార్ 2 టీజర్. మరి ట్రైలర్తో ఎంతవరకు ఆకట్టుకుంటారో అనేది చూడాలి. మరి కూలీ ట్రైలర్ వెసెస్ వార్ 2 ట్రైలర్ రెండిట్లో ఏది బాగుంటుంది అని అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ సినిమా చూడడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఎందుకంటే మన తెలుగు హీరో నాగార్జున గారు కూడా కూలీలో యాక్ట్ చేస్తున్నారు, సైమన్ క్యారెక్టర్. సో ఆయన క్యారెక్టర్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. పర్సనల్గా నేను చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. సో కూలీ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామని చెప్పేసి. సో మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏ సినిమా ఆగస్టు 14న ఏ సినిమా చూడాలనుకుంటున్నారు, వార్ 2నా కూలీనా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎందుకు చూద్దాం అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.